హాయ్ అండి. గొర్రెల్లో కానీ, మేకల్లో కానీ, ఆవులో కూడా ఈ ప్రొలాప్స్ అంటే దీన్ని ఒక్కొక్క ప్రదేశాల్లో ఒక్కొక్కలా పిలుస్తుంటారు. కొన్ని ప్రదేశాల్లో మెయ్యని, కొన్ని ప్రదేశాల్లో ఓనమని అంటుంటారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఆడ మేకల్లో లేదా గొర్రెల్లో ఈ ప్రొలాప్స్ అనేది వస్తుంటుంది. అయితే ఇది ఎప్పుడంటే ఈనబోయే ముందు కానీ, ఈనిన తర్వాత కానీ ఈ గర్భం అనేది బయటికి వస్తుంది. అయితే ఈ రైతులు తెలియక కొంతమంది ఏం చేస్తారంటే ఇది బయటికి రాగానే కొంతమంది చూడకపోవడం కానీ, కొంతమంది చూసినా కూడా ఆ దుమ్ము ధూళి పడిన ఆ చేతులతోనే అది నెట్టేస్తారు. అలా నెట్టకూడదండి. అలా కాకుండా ఏంటంటే కొంచెం డాక్టర్ గారికి ఇది చెప్పే ముందు ఏం చేయాలంటే ఒక చల్లటి నీళ్ళతో గుడ్డ ముంచి ఆ గుడ్డని దానిపైన వేసి డాక్టర్ గారు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆ వచ్చిన తర్వాత మనము అది ఓపెన్ చేయాలి. లేదంటే అలా కప్పకపోయినట్లయితే కోళ్ళు కానీ ఏవైనా పొడి చేసి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అయితే ఎక్కువగా ఇవి కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తుంటుంది. అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఈ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏటవుతుందంటే మరీ ఎక్కువగా గర్భం బయటికి రాకుండా కొంచెం శాతమే వస్తుంది. అంటే పడుకునేటప్పుడు ఈ ఊనం అనేది బయటకు వచ్చి మళ్ళీ నిల్చునేటప్పుడు పైకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మనం ఒక ఆయుర్వేదిక మెడిసిన్స్ ఉంటాయి. అవి ఫ్లోరోవిట్ అనే ట్యాబ్లెట్స్ కనుక మనం వాడినట్లయితే మనం ఇబ్బంది పడకుండా చూసుకోవచ్చు. అలా కాకుండా ఎక్కువగా మరీ బయటికి ఎక్కువగా వచ్చినట్లయితే ఈ విధంగా మనం హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ లేదంటే హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు రప్పించడం కానీ చేసి ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి దీనికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చింది ఓనం అయితే వచ్చింది. ముందు మనం ఏం చేసామంటే లోపలికి పెట్టేసి క్లీన్ చేసి లోపలికి పెట్టాము. పెట్టిన తర్వాత దానికి తగు ట్రీట్మెంట్ అయితే చేసాము. చేసిన తర్వాత బాగానే ఉంది. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇలా మరి ఇంకెందుకని చెప్పేసి యాక్చువల్లీ కుట్లు అయితే వెయ్యం మ్యాక్సిమం వేయకుండా ఏం చేసామంటే అప్పుడు కట్టి ఏకంగా లోపలికి పెట్టాము. ఒక కట్టు అనేది ఉంటుంది. ఆ కట్టి అయినప్పటికీ ఆగలేదు. ఆ విధంగా ఆగకపోయినప్పుడు ఏం చేసామంటే లోపలికి పెట్టేసి దానికి కొంత ట్రీట్మెంట్ చేసి కట్లు అంటే సూచర్స్ అయితే వేసాము. ఈనేటప్పుడు చూసుకొని దాన్ని మేము నెమ్మదిగా కట్ చేసి ఇప్పినట్లయితే ఆ ఈనిన తర్వాత వచ్చినట్లయితే మళ్ళీ ప్రికాషన్స్ తీసుకొని ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. చాలామంది రైతులు దీని విషయంలో ఏంటంటే చాలా తప్పు చేస్తుంటారు. ఏంటంటే అవగాహన లేకుండా ఎలా పడితే అలా నెట్టేయడం గట్టా చేస్తుంటారు. అలా నెట్టినట్టయితే లోపల అంతా రప్చర్ అయిపోవడం కానీ బ్లీడింగ్ అయిపోవడం కానీ జరిగి ఆ సన్నజీవాలు అనేవి చనిపోతాయి. అలా కాకుండా తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ పని చేయాలి. అందరూ చేసి జీవాలని చంపేయడం అనేది మంచి విషయం అయితే కాదు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.